గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది? మదుపుదారులకు ఏ రంగాలు షేర్లు అనుకూలంగా ఉంటాయి? ముఖ్యంగా షేర్లు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది, తదితర అంశాల గురించి తెలుసుకుందాం. అయితే 3 రోజుల వరుస నష్టాల మొత్తాన్ని తుడిచిపెడుతూ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ లాభాలతో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో విదేశీ మార్కెట్ల నుంచి చూసుకుంటే గనక సానుకూల సంకేతాలు అందడం ఇందుకు ప్రధానంగా తోడ్పడిందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్ఎస్సి నిఫ్టీ తన జీవనకాల గరిష్టానికి చేరువైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఎలాంటి మార్పు లేకుండా 89.22 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు చూసుకుంటే కనుక 0.13% నష్టంతో $62.40 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్సీలోని నమోదిత కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 5.50 లక్షల కోట్లు పెరిగి ఆల్మోస్ట్ 5.32 లక్షల కోట్ల డాలర్లకి చేరువలో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ఆ పాయింట్ల వద్ద ప్రారంభమైన 84,503.44 పాయింట్ల వద్ద ఆరంభమైంది. వెంటనే లాభాలకు వచ్చినటువంటి పరిస్థితి. అసలు దీనికి గల కారణం అదంతా కూడా తెలుసుకుందాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయి, స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటనే వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి. మనకి ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైంలో అందుబాటులో ఉన్నారు మేకా వెంకట్ గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చందు గారు. వెంకట్ గారు, డిస్కస్ చేసింది ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో స్టార్ట్ అయినా వెంటనే లాభాల్లోకి వచ్చిన సిచ్యువేషన్. సో అదేవిధంగా సెన్సెక్స్ నిఫ్టీకి సంబంధించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ మార్కెట్స్? ఈరోజు కొంచెం అంటే రెండు విధాలుగా చూసుకోవాలండి మార్కెట్ని. ఫస్ట్ హాఫ్ కొంచెం బుల్లిష్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం బేరిష్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఆల్ టైమ్ హైస్ అయితే రికార్డ్ చేసిన ఈరోజు నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. అలానే బ్యాంక్ నిఫ్టీ, సెక్టోరియల్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై క్రాస్ చేసుకుని పైకి వెళ్తుంది. సో ఆల్ టైమ్ హైల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రాఫిట్లో ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుంది. నిఫ్టీ చూసుకుంటే 26,247.35 అనేది మనకి ఆల్ టైమ్ హై అండి నిన్నటి వరకు. ఈరోజు చూసుకుంటే 26,295.55 కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే మనం ఆల్రెడీ నిన్న ప్రోగ్రాంలో కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన పీస్ డీల్ అనేది ఫైనల్ స్టేజ్కి రావటం. రెండోది వడ్డీ రేట్లకు సంబంధించి ఫెడ్ కానీ లేదా మన ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కానీ ఈ రెండింటికి సంబంధించి ఈసారి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి రెండు చోట్ల నుంచి కూడా సంకేతాలు రావటం, ఈ రెండు కూడా మార్కెట్లకి చాలా ఉత్తేజపరిచినాయి అండి. ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో మనకు మార్కెట్లు అనేది బాగా పెరగడానికి స్కోప్ అయింది. రైట్ వెంకట్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. ముందుగా సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి. సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, స్టాక్స్ చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒకటి రాస్టెక్, ROSSTECH, రాస్టెక్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకోటి క్యాప్స్టాన్ సార్. ఏమన్నా ఇక్కడ ప్రజెంట్ రేట్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. ఫస్ట్ ది రాస్టెక్ అండి. అవును సార్, ROSSTECH. ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్, ఎక్కడ ఎంట్రీ లెవెల్? రాస్టెక్ ఒకటి, క్యాస్ట్రాల్ ఇండియా ఒకటి. రాస్టెక్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి, బానే ఉంది. అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. కరెంట్ ప్రైస్ 787 లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ క్యాస్ట్రాల్ కూడా అంతేనండి, ప్రస్తుతం 191.60లో ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ మంచి సపోర్ట్ లెవెల్ అండి. యాక్చువల్గా 190 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ క్యాస్ట్రాల్కి. సో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా మనం కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రెండు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి కరెంట్ ప్రైస్లో. రైట్ సార్. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ ఉన్నారు, కేతుపల్లి నుంచి అభిమన్యు గారు కాల్ చేస్తున్నారు. అభిమన్యు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, స్టాక్స్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మనకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, JSW సిమెంట్, చెన్నై పెట్రోల్, ఈ 3 స్టాక్స్ తీసుకుందామని చూస్తున్నాం. చెన్నై పెట్రోల్ ఉంది ఆల్రెడీ. ఒక్కరోజు చాలా ఎక్కువ పడిపోయింది. ఏమన్నా బయటకు వచ్చేస్తా లేకపోతే ఇంకేమన్నా చెప్పండి సార్. నిన్న 12% పడిపోయింది చెన్నై పెట్రోల్. అవును సార్.
ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్రెష్ ఎంట్రీసా? అవును సార్, అవును సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. 120 రూపాయలు దాటితే కానీ ఇది పైకి వచ్చే సూచనలు కనబట్టలేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో ఎంట్రీ ఏం ప్లాన్ చేయదు. అలాగే జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా ప్రస్తుతానికి ఫ్రెష్ ఎంట్రీస్ ఏం వద్దండి, అవాయిడ్ చేయండి. చెన్నై పెట్రో హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. నిన్న 12% దాకా పడింది, బట్ అయినా ఇబ్బంది ఏమీ లేదు, హోల్డ్ చేయండి. మనకి 850 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి చెన్నై పెట్రో. సో 850 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ Right, అనిల్ గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుండి. అనిల్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒకటి ఇది ఆర్ఈసి సార్, ఆర్ఈసి ఏ ప్రైస్ లో యావరేజ్ చేయాలి? సిజీ పవర్ సార్, అది ఫ్రెష్ బై ఏ ప్రైస్ లో చేయాలి? ఆర్ఈసి మీరు ఎంతలో తీసుకున్నారు? 350లో అండి. 350. అవునండి. ప్రస్తుతం 360లో ఉందిగా. ఇప్పుడు యావరేజ్ చేయడం దేనికి, హోల్డ్ చేయండి. హోల్డ్ ఇవ్వండి. 410 టార్గెట్ అండి, 410 టార్గెట్ వరకు హోల్డ్ చేయొచ్చు. సీజీ పవర్ తీసుకోవాలా? ఫ్రెష్ బై సార్. ఫ్రెష్ బై అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సీజీ పవర్ ఏదైనా 710 రూపాయలు దాటిన తర్వాతే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి సీజీ పవర్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే అండి. కృష్ణారావు గారు కాల్ చేస్తున్నారు వెంకట్ గారు వైజాగ్ నుండి. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా మోటార్ ప్యాసింజర్స్ 555 ఉన్నారు సార్. టాటా మోటార్ Okay. ప్యాసింజర్ ఓకే, 555లో ఉన్నాయి మీ దగ్గర. సో ప్రస్తుతం 358లో ట్రేడ్ అవుతుందండి. 370 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఓకే రైట్. కూకట్పల్లి sir, నుంచి చెప్పండి. వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ప్రస్తుతానికి అదాని గ్రెయిన్ ఈ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా సార్? అదాని గ్రీన్ ఎనర్జీ అయితే ప్రస్తుతం వద్దండి, అవాయిడ్ చేద్దాం. బాగా కన్సాలిడేషన్ లో ఉంది. అలానే లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు, అందువల్ల మొమెంటం అనేది ఆగిపోయింది. సో ప్రస్తుతం 1024లో ఉంది. ఫ్రెష్ బైస్ అయితే ప్రస్తుతానికి అదాని గ్రీన్ లో అవాయిడ్ చేయండి సార్. సార్ జీకే ఎనర్జీ తీసుకున్నా సార్. జీకే ఎనర్జీ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా, 1100 230 దేంట్లో అండి? తీసుకున్నా. జీకే ఎనర్జీ. జీకే ఎనర్జీలో తీసుకున్నారా? ఓకే. అది 235 లో తీసుకున్నా సార్. క్వాంటిటీ 1100 తీసుకున్నా బల్క్ అమౌంట్ లో. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 235 సార్. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి యావరేజ్ చేయొచ్చు సార్. బాగా లాస్ లో ఉన్నాను. దాని గురించి ఫండమెంటల్ అసలు దాని సపోర్ట్ లెవెల్స్ ఒక్కసారి చెప్పండి సార్. జీకే ఎనర్జీ మనకి లిస్టింగ్ అయిన తర్వాత బాగానే పెరిగిందండి. సెప్టెంబర్ 26వ తారీఖున లిస్టింగ్ జరిగింది. లిస్టింగ్ అయిన తర్వాత దాదాపుగా 240 వరకు వెళ్ళిందండి. 239.60 ప్రిసైజ్లీ. సో 171లో లిస్టింగ్ జరిగి 240 వరకు బాగానే వెళ్ళింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఫండమెంటల్గా బాగానే ఉందండి ఇది జీకే ఎనర్జీ అనేది. సో మీరు ప్రస్తుతానికైతే యావరేజ్ ఈ ప్రైజ్లో చేయొచ్చు సార్. ఎందుకు అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు? ఏమన్నా న్యూస్ ఏమన్నా వచ్చిందనే తీసుకున్నారా? సో ఫండమెంటల్గా చూస్తూ ఉంటే బాగానే ఉంది సార్. మనకి బుక్ వాల్యూ కూడా 38.4 ఉంది. అలాగే ఆర్ఓఈ కానీ ఆర్ఓసి కానీ చాలా బాగున్నాయండి. అంటే పిఈ ప్రైస్ కన్నా కూడా చాలా బాగున్నాయి ఇవి. ప్రమోటర్ హోల్డింగ్ కూడా హెల్దీగానే ఉంది. 80%, 79.2% హెల్దీగానే ప్రమోటర్ రేషియో కూడా కనిపిస్తుంది. సో మీరు చూసుకుంటే సేల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. హోల్డ్ చేయొచ్చు సార్, లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ ప్రైస్లో మీరు యావరేజ్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఫాలింగ్ నైఫ్లో అంటే కిందకి పడతా ఉంది, కొంచెం వెయిట్ అది ఫాల్ అనేది ఆగిపోయి కొంచెం బేస్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి. ఒక 1 వీక్ చూద్దాం సార్, ఇప్పుడేం యావరేజ్ చేయొద్దు మీరు. రైట్. వెంకటేశ్వర గారు ఒక 1 వీక్ అయితే చూడమని చెప్తున్నారు వెంకట్ గారు, ప్లీజ్ చెక్ అండి. సో వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. ప్రభాకర్ గారు పరిగి నుంచి కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. సార్ ఇది మైండ్ టెక్ అండ్ సర్వోటెక్ సార్, రెండు తీసుకోవచ్చా ఈ రేట్లు? మైండ్ టెక్ ఇండియా వచ్చేసి వద్దు సార్, కొద్దిగా అవాయిడ్ చేయండి, ఇంకొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. అండ్ సర్వోటెక్. అవును సార్. సర్వోటెక్
సర్వోటెక్ రెన్యూబుల్ పవర్ సిస్టమ్స్ వచ్చేసి ఇది కూడా డౌన్ ట్రెండ్లోనే ఉందండి. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. మీరు అడిగిన 2 స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తున్నాయండి, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు. శ్రీదేవి గారు కాల్ చేస్తున్నారు కూకట్పల్లి నుండి. శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, వెంకట్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఇది ఎస్ఎంఎస్ అమ్మ నిన్న ఇయర్ హై టచ్ అయింది కదండి, అది కొత్తగా ఎంటర్ అవ్వచ్చా అందులో? ఇంకొకటి సోమ్ డిస్టరీ కిందకి వెళ్తా ఉంది, అందులో ఇంకా మనం యావరేజ్ చేసుకోవచ్చు సార్. ఈ రెండండి. ఫస్ట్ ఏంటిదండి? ఎస్ఎంఎస్ ఫార్మా. ఎస్ఎంఎస్ ఫార్మా, ఓకే. అవునండి. ఎస్ఎంఎస్ ఫార్మా ఫ్రెష్ ఎంట్రీనా? అవునండి, ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్ ఎంట్రీ 330 పైన క్లోజింగ్ జరిగితే ఈ రోజు తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఓకే. సో 330 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి, దానిపైన క్లోజ్ అవ్వలేకపోతుంది. 3 టైమ్స్ ట్రై చేసింది, 3 టైమ్స్ ఫెయిల్ అయిందండి. ఈ రోజు కూడా 335 వరకు వెళ్ళింది కానీ బట్ పైన సస్టైన్ అవ్వలేకపోతుంది. 330 పైన క్లోజ్ అయితే తీసుకోండి ఎస్ఎంఎస్ ఫార్మాలో. సోమ్ డిస్టిలరీస్ కొంచెం తక్కువ క్వాంటిటీతో యావరేజ్ చేయండి, ఎక్కువ క్వాంటిటీ కాదు, తక్కువ క్వాంటిటీతో ప్రస్తుతం యావరేజ్ చేయండి. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, సుదర్శనాచారి గారు కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుండి. సుదర్శనాచారి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. వెంకట్ సార్, నమస్కారం సార్. నమస్కారం చారి గారు. సార్, నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటేమో ఈ ఫిజిక్స్ వాలా. ఓకే. నేనేమో ఎంఎస్ఏ కెమిస్ట్రీ, కానీ ఫిజిక్స్ వాలా గురించి అడుగుతున్నా సార్. ఫిజిక్స్ వాలా షేర్ ని ఏ రేట్ లో కొనుక్కోవచ్చు సార్? రెండవది ఈ GROW. ఓకే సార్, దీన్ని ఏ రేట్ మీద కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఎందుకంటే లోవర్ లెవెల్ కి వచ్చేసి మరి ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? మరి మళ్ళా 120 రేంజ్ గనక వస్తే భవదీయుడు దాసుడు చాలా సంతోషంగా కొనుక్కుంటాడు సార్, మీ యొక్క సలహాతోటి. 120కి వస్తే కొనుక్కోవచ్చు అండి, ధైర్యంగా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది గ్రోలో, కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. ఒక 1 వీక్ అలా చూడండి. 180 దాటితే ఎంట్రీ ప్లాన్ చేయండి, లేదా కిందకి 120 వచ్చిన ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడున్న ప్రైస్లో అయితే తీసుకోవద్దు. ఫిజిక్స్ వాళ్ళ ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి సార్, ఇంకా కొంచెం కిందకే వెళ్తుంది. ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం. దాదాపుగా మళ్ళీ 120 జోన్కి వచ్చేటట్టు కనిపిస్తుంది ఫిజిక్స్ వాళ్ళ కూడా. ఆ జోన్కి వచ్చి తిరిగి పైకి వెళ్తా ఉంటే ఎంట్రీ ప్లాన్ చేయండి ఫిజిక్స్ వాళ్ళలో. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ నెల్లూరు నుండి మహమ్మద్ గారు కాల్ చేస్తున్నారు. మహమ్మద్ గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. చెప్పండి, వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్, ఎస్ బ్యాంక్ ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి? లాంగ్ టర్మ్ వద్దండి, అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ఏదన్నా కొద్దిగా బై చేసుకుని ఒక 2-3 రూపాయలు రాగానే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, అట్లయితే ఓకే. సార్, కోటక్ మహీంద్రా ఫ్రెష్ బయింగ్ ఎప్పుడు చేసుకోవాలి సార్? కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి 2120 దాటిన తర్వాత తీసుకోండి. 2120 సార్. 2120 దాటిన తర్వాత కోటక్ బ్యాంక్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అంగే సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, 3 స్టాక్స్ అండి. చెన్నై పెట్రోల్, అడోరా వెల్డింగ్, స్వరాజ్ ఇంజనీరింగ్. ప్రజెంట్ రేట్లు సార్. చెన్నై బెటర్ ఇప్పుడే వద్దండి, కొద్దిగా కిందకు వస్తుంది. 850 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుందరు కానీ ఇప్పుడే వద్దు. అడోరా వెల్డింగ్, స్వరాజ్ ఇంజనీరింగ్ అండి. స్వరాజ్ ఇంజనీరింగ్ వచ్చేసి స్వరాజ్ ఇంజన్స్ ఇప్పుడే వద్దండి. 3830 దాటిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడైతే వద్దు. ఇంకోటి ఏంటి సార్? అడోరా వెల్డింగ్. అడోర్ వెల్డింగ్స్. ఓకే, అడోర్ వెల్డింగ్ లిమిటెడ్ అయితే ఈ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి అడోర్ వెల్డింగ్లో. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెల్కమ్ అండి. వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 632 షేర్లు ఉన్నాయి సార్. 80 రూపీస్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఎగ్జిట్ కావచ్చా, కంటిన్యూ చేయమంటారా సార్? మీ ప్రైస్ దగ్గరే ఉంది కదండి, ఇప్పుడే ఎగ్జిట్ అట్లా కాదు, చాలా సంవత్సరాల నుంచి అట్లానే హోల్డ్ అయిపోయింది, అందుకని యావరేజ్ చేసుకుంటా వచ్చాను. అందుకు ఇక్కడ నుంచి ఇంకొక 5% పెరుగుతుందండి. 5% పెరిగిన తర్వాత ఎగ్జిట్. రైట్ సార్.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు నరేష్ గారు. నరేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గాడ్ఫ్రే ఫిలిప్స్ 3300లో ఉంది సార్. సెకండ్ స్టాక్ వచ్చేసి రికో ఆటో 120 రూపీస్లో ఉంది సార్. అది 120 వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఫస్ట్ ఏంటిదండి? గాడ్ఫ్రే ఫిలిప్స్. కొంచెం స్పెల్ చేయగలుగుతారా? గాడ్ఫ్రే సార్, సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, జిఓడి, జీ ఫర్ గుజరాత్. గాడ్ఫ్రే ఫిలిప్సా? ఓకే అవును సార్. ఓకే ఓకే. నేను జూమ్లో కనెక్ట్ అయ్యాను కదండి, నాకు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, అందువల్ల అడుగుతున్నాను అనమాట రెండోసారి. ఓకే సార్. నాకు గాడ్ఫ్రే ఎంతలో తీసుకున్నారండి? 3300. 3300, 2918. హోల్డ్ చేయొచ్చు సార్. 2820 దగ్గర మేజర్ సపోర్ట్ అండి దీనికి. ఆ సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేస్తుంది ప్రస్తుతం. మీరు కొంచెం కుదిరితే యావరేజ్ కూడా చేయొచ్చు అండి దీన్ని ఈ ప్రైస్లో. రికో ఆటో 120లో తీసుకున్నారు మీరు. దీనికి 100 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. రీసెంట్గా కూడా మీకు ఆ ప్రైస్ వరకు వచ్చింది, 100.75 వరకు కూడా వచ్చింది. సో హోల్డ్ చేయండి సార్, కొంచెం టైం తీసుకుంటుంది రికో ఆటో, కానీ మీ ప్రైస్ అయితే వస్తుంది. రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. గాడ్ఫ్రే అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, స్టాక్ గురించి చెప్పేటప్పుడు కాలర్స్ ఎవరైనా కొద్దిగా స్లోగా చెప్పండి, ఇక్కడ కొంచెం ఆడియో డిస్టర్బెన్సెస్ ఉంది. సార్ జూమ్లో కనెక్ట్ అయ్యారు కాబట్టి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నాగార్జున గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను సీక్వెంట్ అండ్ మహీంద్రా లైఫ్ 2 బై చేశాను. మీరు ఆ ప్రైస్ దగ్గరే 280 దగ్గర సీక్వెంట్ బై చేశాను. ఇప్పుడు M&M ఫైనాన్స్ ఒకటి సార్, ఈక్విటాస్ బ్యాంక్, క్రాస్ ఆటోమొబైల్ సార్, క్రాస్. నిన్న సీక్వెంట్ తీసుకున్నారా సార్? నిన్న సీక్వెంట్ తీసుకున్నారు కదా? ఓకే రైట్. 218లో సార్. రైట్ రైట్. ఆల్రెడీ 7% ప్రాఫిట్ లో కూడా ఉన్నారు నాగార్జున గారు. అవునవును సార్, అవును సార్. ఆల్రెడీ 200లోను 185లో కూడా కొన్నారు. ఇంకా కొంచెం పిరమిడ్ చేస్తాను సార్, పిరమిడ్. ఓకే గుడ్ గుడ్ అండి, సూపర్ అండి. నెక్స్ట్ ఈ రోజు ఏంటంటే క్రాసా? క్రాస్ ఒకటి సార్, ఈక్విటాస్ బ్యాంక్ ఒకటి, ఇంకోటి వచ్చేసి M&M ఫైనాన్స్. ఈక్విటాస్ బ్యాంక్, M&M ఫైనాన్స్ మూడోది. ఓకే, ఈ మూడు ఫ్రెష్ ఎంట్రీ అండి. క్రాస్ 170 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. 164.51లో ఉంది. 170 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా అదే పరిస్థితి అండి. 67 రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అడిగారు. తీసుకోవచ్చు సార్, మహీంద్రా అండ్ మహీంద్రా అయితే తీసుకోవచ్చు. మనకి అరౌండ్ 335 దగ్గర, 334 దగ్గర మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది సార్. 334, 335 అనేది మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ లెవెల్లోనే తీసుకోవాలి. యాక్చువల్గా మనం మిస్ అయ్యాం కొద్దిగా. ఇప్పుడు కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ శివకుమార్ గారు కాల్ చేస్తున్నారు జనగావ్ నుండి. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. శివకుమార్ గారు సార్, షోల్డర్ ఏమండి వెంకట్ గారు సార్, నేను హోటల్ లీలా వెంచర్ 30 రూపాయలు కొన్నా సార్. ఏం చేయమంటారు? ఇప్పుడు 9 రూపాయలకు వచ్చింది. ఏమన్నా యావరేజ్ చేసుకోవాలా? నెక్స్ట్ మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం 150 రూపాయలకు కొన్నాను సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? హోటల్ లీలా వెంచర్, HLV. హోటల్ లీలా వెంచర్స్. రైట్ అండి, రైట్ రైట్. ఓకే, ఎంతలో తీసుకున్నారు సార్ హోటల్ లీలా వెంచర్స్? 30 రూపాయలు తీసుకున్నాం సార్. 30 రూపాయల్లో తీసుకున్నారు. ఓకే, అవునండి. సో లాంగ్ బ్యాక్ తీసుకున్నారా బాగా? అవునండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. మహీంద్రా ఈపీసీ 120లో తీసుకున్నారు. ఏనండి? మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్ 120 రూపాయల్లో తీసుకున్నారా? 150, 150.
150 ఈ రోజు కొద్దిగా పెరుగుతుందండి. 1.62% పెరుగుతుంది. హోల్డ్ చేయండి సార్. 131.04లో ట్రేడ్ అవుతుందిగా, హోల్డ్ చేయొచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు వస్తుందండి, మీ ప్రైస్ వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది సార్, ఒక 3 నెలలు అట్లా టైం తీసుకుంటుంది. హోల్డ్ చేయండి. యావరేజ్ ఏమన్నా చేసుకోమంటారా? యావరేజా? ఇప్పుడే వద్దు సార్, ఇప్పుడే ఈ ప్రైస్లో యావరేజ్ వద్దు. 135 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇది సార్ హోటల్ లీలా వెంచర్ ఏమన్నా యావరేజ్ చేయమంటారా? హెచ్ఎల్వి లిమిటెడ్ బాగా పడిపోయింది కదండి. మీరు 30 రూపాయల్లో తీసుకున్నానన్నారు. ఇదేమో 9 రూపాయల 82 పైసలు ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. హోల్డ్ చేయమని ఎందుకు అంటున్నాను అంటే, ఇది ఇంకా కిందకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రైస్లో మనం యావరేజ్ చేసినా మళ్ళీ అది కిందకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ప్రైస్లో అసలు యావరేజ్ అనేది వద్దు. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కొంచెం డౌన్ ట్రెండ్ ఆగి బేస్ ఫార్మేషన్ జరిగి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి యావరేజ్ కూడా చేయొద్దు, అందుకనే హోల్డ్ చేయమని చెప్పానండి. ఈరోజు కూడా 9 రూపాయల 82 పైసల్లో ట్రేడ్ అవుతుంది. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. నితిన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నితిన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి? శంకర స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అది డిమర్జర్ అయ్యింది అన్నారు, కాకపోతే ప్రైస్ పడిపోయింది, దాని న్యూస్ ఏం రావట్లేదు. కొత్త షేర్లు ఏంటి అవన్నీ. సెప్టెంబర్ 24వ తారీఖున కదండి? అవునండి. మీ డిమాట్ అకౌంట్లో ఏమన్నా షేర్స్ వచ్చినాయా? లేదండి, ఉన్న షేర్స్ పడిపోయాయి. ఎంత చాలా పడిపోయింది, కాకపోతే కొత్త షేర్స్ ఏం రాలేదు. కొత్త ఏమి రాలేదా? రాలేదండి. ఓకే, అది కొత్త ఎంటిటీ కింద డిమర్జ్ అయిందండి. శంకర బిల్డ్ ప్రో లిమిటెడ్ SBL అనే దానికి డిమర్జ్ అయింది. మీరు ఒక షేరు శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ హోల్డ్ చేస్తా ఉంటే, ఒక షేరు శంకర బిల్డ్ ప్రో లిమిటెడ్ అనేవి ఇంకోటి వస్తాయి మీకు. సో అవి మీకు రావాలండి. యాక్చువల్గా సెప్టెంబర్ 24వ తారీఖున రికార్డ్ డేట్ అది. సో మీకు ఆ కొత్తది అయితే రావాలి. అందుకని అడిగాను, మీ దాంట్లోకి ఏమన్నా వచ్చినాయా డిమాట్ అకౌంట్లోకి అని. ఇది షేర్ పడిపోవటం కాదు, డీమర్జ్ జరిగింది కదా, అందుకని ప్రైస్ అట్లా వచ్చింది మీకు. మీ డిమాట్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. డీమర్జ్ అయిపోయిన షేర్స్ వచ్చినాయా లేదో చూడండి. రాకపోతే ఒకసారి మీ బ్రోకర్ని కాంటాక్ట్ చేయండి. ఇవి 2 కంపెనీల కింద విడిపోయినాయి, డీమర్జ్ అయినాయి. రైట్ సార్. రైట్ వెంకట్ గారు. నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. వెంకట్ గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి చెప్పండి. సార్ నేను IRFCలో ఇన్వెస్ట్ చేశాను కొన్ని షేర్స్. అది ఫాస్ట్ ఎంతలో తీసుకున్నారండి? ఎంతలో తీసుకున్నారు IRFCలో? 142లో తీసుకున్నాను సార్. ఓకే, ఇది ఇప్పుడు 118 చూపిస్తుంది. అట్లా ఫాస్ట్ 1 year నుంచి డీ గ్రోత్ చూపిస్తుంది సార్. దానికి ఏమైనా సజెస్ట్ చేయగలరా? రైల్వే స్టాక్స్ అన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ వరకు కొంచెం కన్సాలిడేషన్లోనే ఉంటాయండి. మనం దీని గురించి దాదాపుగా 3 నెలల నుంచి మన ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నాం. సో డిసెంబర్ వరకు కూడా రైల్వే స్టాక్స్ అన్నీ, IRFC ఒకటే కాదు, మిగతా అన్నీ కూడా కొంచెం కన్సాలిడేషన్ జోన్లోనే ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. జనవరి తర్వాత నుంచే మొమెంటం స్టార్ట్ అవుతుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. యావరేజ్ కూడా ఇక్కడ ఏం ప్లాన్ చేయొద్దు, కన్సాలిడేషన్లోనే ఉంది కాబట్టి కొంచెం మనకి పాజిటివ్ అంటే బ్రేక్అవుట్ రాగానే అప్పుడు మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దామండి. ప్రస్తుతానికైతే డిసెంబర్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి, హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ ప్రశాంత్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. ప్రశాంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్? సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 స్టాక్స్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిండాల్కో. ఎంట్రీ ప్రైస్ విత్ షార్ట్ టర్మ్ టార్గెట్ సార్. JSW స్టీల్, హిందాల్కో అండ్ ఇంకోటండి శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, అవును సార్. ఎస్ సార్. JSW స్టీల్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో మీరు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోవచ్చు. మంచి ప్రైస్లోనే ఉంది, తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ వద్దు JSW స్టీల్. అలానే హిందాల్కో కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. అరౌండ్ 790 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. 790 నుంచి 795 మధ్యలో తీసుకోవచ్చు హిందాల్కో అనేది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. సార్ టార్గెట్ ప్రైస్ సార్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మా? అవును సార్. ఎంట్రీ టార్గెట్లు స్టాప్ లాస్లు చెబితే మాది ఇక కాల్ జనరేషన్ అయిపోతుందండి. అలా చెప్పకూడదు. మీరు ఆల్రెడీ పొజిషన్ తీసుకుంటే నేను టార్గెట్ చెప్తాను, పొజిషన్ తీసుకోకపోతే ఎంట్రీ లెవెల్ చెప్తాను. టార్గెట్, స్టాప్ లాసు, ఎంట్రీ ప్రైస్ అన్నీ చెప్పాను అనుకోండి, ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళు కాల్స్ జనరేట్ చేస్తున్నారంటారు చివరికి. మాకు సెబీ నుంచి ఇష్యూస్ వస్తాయండి. రైట్ సార్. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. బిహెచ్ఈఎల్ నుండి సురేష్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. సురేష్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. అడ్వైట్ ఇంజనీరింగ్ సార్, అది నేను 1500 తీసుకున్నాను. అది 1700 దాకా పోయించింది. ఇక్కడ అంటే ఎగ్జిట్ అవ్వచ్చా, మళ్ళీ ఏమైనా కిందకి వెళ్తుందా? డౌట్ గురించి. స్టాక్ పేరు ఒకసారి రిపీట్ చేయగలుగుతారండి? సార్ అడ్వైట్, ఏ ఫర్ అమెరికా. ఓకే. 1513 తీసుకున్నాను సార్. అది ఆల్రెడీ 1700 దాకా పోయి చేసింది, మళ్ళీ కిందికి వెళ్తుందా అని. అదే ఏ ఇంజనీరింగ్ అండి? ఏ అర్థం కాలేదు నాకు. ADVAIT సార్. ఓకే. అడ్వైట్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ లిమిటెడ్ అదేనా? అవును సార్, అవును. ఓకే. 1562లో ఉందండి. మీరు అరౌండ్ 1700లో తీసుకుంది? లేదు సార్, 1513 తీసుకున్నాను. 17 దాకా వస్తే నేను ఎగ్జిట్ అవ్వలేదు. 1530లో తీసుకున్నారు. ఓకే. 1557లో ఉంది. కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది సార్. ఇది 1395 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తోంది. అంతవరకు వస్తుందని కాదు, బట్ 1395 దగ్గర మేజర్ సపోర్ట్. ఒకవేళ వస్తే కిందకి మ్యాక్సిమం వచ్చే స్కోప్ 1395 వరకు ఉంది అని మీనింగ్ అనమాట. అయితే డౌన్ ట్రెండ్ గానే కనిపిస్తుంది, కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్. అదే స్టాక్ వైజ్ పర్వాలేదు సార్, ఇది బెస్టేనా? మంచిదేనండి. ఫండమెంటల్ గా చాలా మంచి కంపెనీ, ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు. రీసెంట్ గా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. వారు సెప్టెంబర్లో డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. సో మనకి అక్టోబర్లో పేమెంట్ జరిగింది డివిడెండ్ కూడా. మంచి కంపెనీ అనండి. కంపెనీ విషయంలో ఇబ్బంది అయితే ఏమి లేదు. కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది అంతే టెక్నికల్గా. మీరు హోల్డింగ్ చేసుకుంటాను పర్వాలేదు, ఒక 3 months అలా హోల్డింగ్ చేసుకుంటాను అంటే హోల్డింగ్ చేసుకోండి. లేదు నా ప్రైస్ వచ్చేస్తుంది కదా, కొద్దిగా చిన్న ప్రాఫిట్ అయినా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అని అనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోండి. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ధర్మారావు గారు కాల్ చేస్తున్నారు. ధర్మారావు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర 2 స్క్రిప్ట్ లో ఉన్నాయి. PPL ఫార్మా ఒకటి, టాటా మోటార్స్ ఇది. ఈ 2 100% ప్రాఫిట్ లో. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్సా? కమర్షియల్ వెహికల్ అండి. టాటా మోటార్ కమర్షియల్ వెహికల్. తర్వాత PPL ఫార్మా ఒకటి. ఈ 2 100% ప్రాఫిట్ లో ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ చేయనా లేకుంటే వెయిట్ చేయనా? ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. రెండిట్లో కూడా 50% ప్రాఫిట్ బుక్ చేయండి. PPL ఫార్మా అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ రెండిట్లో కూడా 50% ప్రాఫిట్ బుక్ చేయండి సార్. మీకు 2 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతాయి స్టాక్స్. మీ దగ్గర 10 స్టాకులు ఉంటే 5 ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే 100% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా PPL ఫార్మాలో అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను 50%, ఎందుకంటే బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ అయితే కొంచెం బెటర్గా ఉన్నది, పర్ఫామ్ చేస్తుంది, ఇంకొంచెం పెరగడానికి స్కోప్ ఉంది. కానీ బట్ నా సజెషన్ ఏంటంటే సార్, రెండిట్లోనూ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని మీ కాస్ట్ ప్రైస్ని బయటికి తీసుకొచ్చేసేయండి. రిమైనింగ్ షేర్స్ని అట్లా వదిలేసేయండి. ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అవి కూడా పెరుగుతూ ఉంటాయి కదా. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ శ్రీనివాస్ రెడ్డి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. హలో శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, ట్రెంట్ TRENT 2 లాస్ లో ఉంది సార్. నాకు ఎంత లాస్ లో ఉందండి? ట్రెంట్ ఎంత లాస్ లో ఉంది? 2 5% ఉంది సార్ లాస్. ట్రెంట్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 3800 అండి.
ట్రెండ్కి. సో 3,800 వరకు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్గా అయితే మంచి స్టాకేనండి. కొంచెం టెక్నికల్గా వీక్గా ఉందండి. రీసెంట్గా మనకి జూన్ నుంచి బాగా వీక్ అయిపోయింది. హోల్డ్ చేయండి సార్. ఆ జోన్ వరకు రాకూడదని అనుకుందాం. మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటే మనం 4,700 దాటితే మళ్ళీ అడిషనల్ యూనిట్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ట్రెండ్లో. కొచ్చిన్ షిప్ యార్డ్ కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి, తిరిగి పెరుగుతుంది. అలానే 1625 ఆ జోన్కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. 1625 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ప్రస్తుతం 1678లో ఉంది. 1625 దగ్గర సపోర్ట్ ఉంది. అక్కడికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే కొచ్చిన్ షిప్ యార్డ్ని యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ సుభాష్ గారు హైదరాబాద్ నుండి. సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇది యాడ్కోక్ అయితే హోల్డ్ చేస్తున్నాను సార్ నేను 2257లో. మళ్ళీ పిరమిడింగ్ చేయాలి సార్, ఇంకెక్కడ యాడ్ చేయొచ్చు. అలాగే ఎన్టీపీసీ హోల్డ్ చేస్తున్నాను 386లో. అది 15% లాస్లో ఉంది సార్. దీన్ని ఎక్కడ యాడ్ చేయమంటారు? రాడికో ఎంతలో ఉందన్నారు? రాడికో 2257 సార్. 3,350 దాటిన తర్వాత పిరమిడింగ్ చేయండి. ఓకే. ఎన్టీపీసీ సార్? ఎన్టీపీసీ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 320 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి ఎన్టీపీసీకి. సో 320 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు రఫీ గారు కడప నుంచి. రఫీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ విఎండిసి ఈటాక్ ప్రిఫరబుల్ సార్. ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం సార్. ఫస్ట్ ఏంటిదండి? జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్. జిఎండిసి ఓకే ఓకే రైట్ అండి. సెకండ్ ఈపాక్ సార్. ఈపాక్ ప్రిఫరబుల్. ఈపాక్ డ్యూరబుల్ సార్. ఓకే, రెండు ఫ్రెష్ ఎంట్రీయా సార్? అవును సార్, షార్ట్ టర్మ్ కోసం సార్ తీసుకోవచ్చు అండి. జిఎండిసి తీసుకోవచ్చు. ఈపాక్ వచ్చేసి ఇప్పుడే వద్దండి. ఈపాక్ బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది సార్. కన్సాలిడేషన్ అంటే 224 నుంచి 320 మధ్యలో అది మూమెంటం ఉంది. అంటే డౌన్ ట్రెండ్ టు కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కన్సాలిడేషన్ అని చెప్పలేను, డౌన్ ట్రెండ్ అని చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే. సో డౌన్ ట్రెండ్ అండ్ ఒక రేంజ్లో మూవ్ అవుతుంది ఇది డౌన్ ట్రెండ్ కూడా. సో ఈపాక్ డ్యూరబుల్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి. జిఎండిసి అయితే కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ ఎగ్జిట్ కావాలి సార్ ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం? జిఎండిసి తీసుకోండి. తీసుకుని మీకు 640 అట్లా చూడండి ఆ ప్రైజెస్. రైట్ వెంకట్ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్. బ్యాంకింగ్ లోహ షేర్ల రాణింపు కూడా మార్కెట్లకి కలిసి వచ్చిన అంశంగా చూడొచ్చా? ఇందాక ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలానే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ బై అండ్ డిప్స్ అండి, లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ అండ్ మెటల్ సెక్టర్ చాలా బుల్లిష్గా ఉంటాయి. మనం మన ఛానల్లో కూడా లాస్ట్ 3 months నుంచి బ్యాంకింగ్ అండ్ మెటల్ షేర్స్ సంబంధించి చెప్తానే ఉన్నాం. బై అండ్ డిప్స్ చేసుకోండి. బ్యాంకింగ్ అండ్ మెటల్ షేర్స్ కమింగ్ డేస్లో బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్తానే ఉన్నాం 3 months నుంచి కూడా. సో అలాగే పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ 3 months కూడా బ్యాంకింగ్ అండ్ మెటల్ షేర్స్ బాగుంటాయండి. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.